హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ కొత్త రెసిపీ చూపిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ కొత్త రెసిపీ చూపిస్తున్నాను. ఓన్లీ చిక్కుడు గింజలతో కూర ఇది. ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాయో కదా చిక్కుడు గింజలు. మాకు ఇక్కడ ఢిల్లీలో దొరుకుతాయి ఫ్రెండ్స్. మనకి చిక్కుడుకాయల కన్నా ఈ చిక్కుడు గింజలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. అందుకే మేము అప్పుడప్పుడు తెచ్చుకుంటాం కదా, అందుకే మీకు ఈ రెసిపీ చూపిద్దామని చేస్తున్నాను. దీనికి ఇవన్నీ చిక్కుడు గింజలు, చక్కటి ముద్దురాటి చిక్కుడు గింజలు, అలాగే టమాటాలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. వీటిని ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడకబెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం బాయిల్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని దాంట్లో నీళ్ళు పోసి ఉడకనించుకుందాం. గిన్నెలో వాటర్ పోసుకుని మనం ఇందాక చిక్కుడు గింజలు ఉన్నాయి కదా, వాటిని ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడికి లోపల గింజలోకి ఉప్పు వెళ్తుంది కదా, టేస్ట్ వస్తుంది గింజ. ఇదిగోండి, ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకుందాం. మనం మొత్తం కలుపుకుని ఒకసారి పొయ్యి మీద పెట్టుకుని ఉడకపెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, చక్కగా ఉడకపెట్టుకుందాం. ఉడికిన తర్వాత చూపిస్తాను. అందులో మనం టమాటాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఓన్లీ గ్రేవీకి. గ్రేవీ వద్దు అనుకుంటే ఓన్లీ ఒక టూ టమాటాస్, 1 ఆనియన్ తీసుకుని, అలాగే పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి తీసుకోవాల్సిందే, గ్రేవీకైనా అలాగే ఫ్రైకైనా. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. గ్రేవీ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇంకో 2 టమాటాలు ఎక్కువ వేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలి. అలాగే ఫ్రై అనుకోండి, ఇక వాటర్ పోసుకోకుండా అట్లాగే వేసుకుని తినేయటమే ఫ్రెండ్స్. చిక్కుడుకాయనైనా ఉడకపెట్టి కూర వండుకోవాలి, అలాగే చిక్కుడు గింజలైనా ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడకపెట్టుకోకపోతే టేస్ట్ ఉండదు. అందుకే ఇదిగోండి చిక్కుడు గింజల్ని ఉడకపెట్టుకుంటున్నాను. అంతలో టమాటా ఇవన్నీ కోసేసుకుంటాను. మూత వేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మూత వేసి ఉడికించుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది ఆవిరికి. ఫ్రెండ్స్, ఇవి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. గింజల్ని వాటర్ అంతా వంపేసుకుని మనం ఇవన్నీ కోసేసుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా, పచ్చిమిర్చి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని కరివేపాకు వేసేసుకున్నాను నూనెలో. అలాగే తాలిం దినుసులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాను. అది వేగే లోపల పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మనం. వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలను వేసేసుకోవాలి. చక్కగా వేయించుకోండి ఫ్రెండ్స్. 2 నిమిషాలు మగ్గిపోతాయి మనకి. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఒక పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసుకుందాం మనం. పసుపు వేసేసుకున్నాము, ఉప్పు కూడా వేసేసుకున్నాము, అట్లాగే కారం కూడా వేసేసుకోవాలి. కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా చిక్కుడు గింజలను కూడా వేసేసుకోవాలి. మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా చిక్కుడు గింజలు కూడా వేసేసుకున్నాం. చిక్కుడు గిన్నెలు వేసేసుకున్నాం కదా, ఇదిగోండి మొత్తం కలిపేసుకుని ఒక 2 నిమిషాలు కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోసి మొత్తం మళ్ళీ దగ్గరకు వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన లేదు, ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఇదిగోండి వాటర్ పోసి ఉడికిపెట్టుకున్నాం. కొంచెం అని చెప్పా కదా, కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇదిగోండి మూత పెట్టి చక్కగా మగ్గనిచ్చుకోవాలి. మొత్తం కూర అంతా దగ్గరకు వచ్చేదాకా మగ్గనిచ్చుకోవాలి. ఎందుకంటే ఉప్పు తక్కువ వేసానంటే గింజలకి ఉడికేటప్పుడు మనం వేసుకున్నాం కదా ఉప్పు, అందుకే కొంచెం తక్కువ వేసాను. ఉప్పు చాలకపోతే ఇంకొంచెం ఉప్పు, కారం కలుపుకోండి ఫ్రెండ్స్. మసాలా వేయవసరం లేదు దీనికైతే. చిక్కుడు గింజల కర్రీ కదా, మొదటి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. ఇవ్వండి ఫ్రెండ్స్, అయిపోయింది. కొత్తిమీర వేసేసుకుని దింపేసుకుందాం. చపాతీలోకి అయితే ఇలా గ్రేవీ ఉండాలి, రైస్లోకి అయితే గ్రేవీ ఉండవసరం లేదు. నేను చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి ఇది గ్రేవీగా ఉండాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే